వెల్కమ్ టు వీకే టాక్స్. ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే. దీనిని యుఎన్ఓ యొక్క ఏజెన్సీ అయిన WHO యొక్క ఫౌండేషన్ డేని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు వచ్చేసి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, అలాగే ఏమైనా స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడము, అటువంటివి గవర్నమెంట్, NGO, సైంటిస్ట్ అందరూ కూడా వర్క్ చేస్తారు. అలాగే అవేర్నెస్ తీసుకొస్తారు. అలాగే ప్రతి ఇయర్ కూడా ఒక స్పెషల్ థీమ్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే మ్యాన్ కైండ్తో పాటు చుట్టూ ఉన్న ప్లాంట్స్, యానిమల్స్, వాటి యొక్క అన్నిటి యొక్క హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని, వాటి హెల్త్ ఇంపాక్ట్ మ్యాన్ కైండ్ మీద ఉంటుందని, సో అన్నిటిని హెల్తీగా చూసుకోవడం. అలాగే స్టాండ్ విత్ సైన్స్ అంటే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఈ మధ్యకాలంలో మనకి ఫ్లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్, ఇది ఫాలో అవ్వండి, అది తాగండి, ఇటువంటివి. అయితే ఇటువంటి సజెషన్స్ ఎంతవరకు సైంటిఫిక్గా ప్రూవెన్ అన్నది చూసుకోమని చెప్తున్నారు. ఏదైనా సరే ఫాలో అయ్యే ముందు అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా లేదా అన్నది గమనించుకోవాలని ఈ థీమ్ తీసుకొచ్చారనమాట. సరే, ఈ సందర్భంగా మనము ఒక కొత్త డయాబెటిక్స్ టైప్ గురించి మాట్లాడదాం. డయాబెటీస్ మనందరికీ తెలిసిందే, ఇది ఒక సైలెంట్ కిల్లర్. అలాగే భారతదేశం కూడా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్న కొన్ని దేశాలలో భారతదేశం కూడా ఒకటి, ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న దేశాలలో. మనందరికీ తెలిసింది డయాబెటీస్ 4 టైప్స్. ఒకటి టైప్ 1 ఆటో ఇమ్యూన్ డిజార్డర్, టైప్ 2 ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 3 హార్మోనల్ ఇండ్యూస్డ్ అంటే జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చే డయాబెటీస్. ఇది టెంపరీగా ఉంటుంది. ఇదే మనకి లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్గా ఉంటే దాన్ని టైప్ 4 డయాబెటీస్ అంటారు. అయితే కొత్తగా ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ ఒక కొత్త డయాబెటీస్ని అఫీషియల్గా గుర్తించింది. అదే డయాబెటీస్ టైప్ 5. ఏంటి డయాబెటీస్ టైప్ 5? ఇది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ టైప్ 5 అంటే పోషకాహార లోపం వల్ల వస్తుంది. మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చే డయాబెటీస్ అనేది చిన్నపిల్లలు, ఎస్పెషల్ అడల్సెంట్ ఏజ్లో బాగా బయటపడుతుంది. ఇది ఇంతకు ముందు లేదా? ఉంది. ఇండోనేషియా, జమైకా లాంటి దేశాల్లో, శ్రీలంక లాంటి దేశాల్లో ముందు నుంచి ఉంది. అయితే ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో ఉన్న భారతదేశంలో ఇది 5%, దగ్గర డయాబెటిక్ పేషెంట్స్లో 5% ఈ టైప్ 5లోకి వస్తున్నారని తెలిసింది. అంటే ఎక్కువగా ప్రమాద గంటికలు మోగినట్టు అనమాట. అందుకని దీనికోసం బ్యాంకాక్లో 2025లో జరిగిన కాంగ్రెస్లో ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ అంటే దీన్ని అఫీషియల్గా గుర్తించి దీని గైడ్లైన్స్ రూపొందించడానికి ఒక కమిటీని వేసింది. ఎందుకు గైడ్లైన్స్ రూపొందించాలి? సరే, ముందు డయాబెటీస్ 5 ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. మాల్ న్యూట్రిషన్ వల్ల అని తెలిసింది. సో మాల్ న్యూట్రిషన్ ఎవరికైతే తల్లి మాల్ న్యూట్రిషన్తో బాధపడితే నెక్స్ట్ జనరేషన్కి పుట్టుకతోనే వస్తుంది. అంటే ప్యాంక్రియాస్ పనిచేయకపోవడం వల్ల పుట్టుకతోనే వస్తుంది, కానీ అడల్సెంట్ ఏజ్లో బయటపడుతుంది. మరి భారతదేశం లాంటి ఏజ్లో మాల్ న్యూట్రిషన్కి ఎందుకంటే ఫుడ్ లేకపోతే వస్తుంది అనుకుంటారు అన్ని చోట్ల. కానీ భారతదేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల అయితేనేమి, గవర్నమెంట్ వల్ల, అలాగే ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల అయితేనేమి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఫుడ్ లేకపోవడం అనేది లేదు, కానీ చాయిసెస్ వల్ల మాల్ న్యూట్రిషన్ వస్తుంది. మనందరికీ తెలిసిందే, మన యొక్క ఫుడ్ యొక్క ఇంట్రెస్ట్ని మార్కెట్ డ్రివెన్ ఫుడ్ ఇంట్రెస్ట్లు, అంతేగాని డైవర్సిటీ ఉండట్లేదు. దాంతో మాల్ న్యూట్రిషన్ బారిన పడుతున్నారు. అందువల్ల ఈ కేసులు ఎక్కువ పెరిగినాయి. అయితే ఈ కేసులు చిన్నప్పుడు పెద్దగా కనబడదు. అడల్సెంట్ ఏజ్కి వచ్చేసరికి జీవక్రియలు పెరగడం, కొంచెం ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఒక్కసారిగా డయాబెటిక్ లక్షణాలు బయటపడుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు టైప్ 1 డయాబెటీస్గా అనుకుని ఆ టెస్టులు చేసి దానికి ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, టైప్ 1 లాగా. బట్ యాక్చువల్లీ టైప్ 1 కాదు. అందుకని వీటికి గైడ్లైన్స్ రూపొందించడానికి ఒక కమిటీని వేసింది. ఈ కమిటీని డైరెక్టర్ ఎవరంటే చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ నిహాల్ థామస్. ఈయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోని ప్రొఫెసర్. ఈయన ఎందుకు వేశారంటే భారతదేశంలో ఉన్న విభిన్న పరిస్థితులు, ఫుడ్ లేకపోవడం అనేది కాదు, పోషకాలు లేకపోవడం వల్ల దాన్ని పరిశీలించి దానికి తగ్గట్టు గైడ్లైన్స్ రూపొందించడానికి ఈయన స్పెషల్గా తీసుకున్నారు. వీరు ఇప్పుడు ఎలా టెస్ట్ చేయాలి, ఏ టెస్టులు చేస్తే ఇది బయటకు వస్తుంది, ఎలా దీన్ని ట్రీట్ చేయాలి అన్నదాన్ని రూపొందించడానికి గైడ్లైన్స్ రూపొందించే పనిలో ఈ కమిటీ ఉంది. ఆరోగ్యమే మన ఇంట్లో అందరికీ తెలిసిందే, ఆహారమే ఆరోగ్యానికి మూలమని. పిల్లలకి పంచభక్ష పరమాన్నాలు పెట్టక్కర్లేదు, కానీ ఆరోగ్యమే. డయాబెటీస్ 5
అన్నది ఇప్పుడు మనకి సమస్య, కానీ ఇది పిల్లల భవిష్యత్తు. పంచభక్షాలు వడ్డించకపోయినా పర్వాలేదు, కానీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి. ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని అందివ్వాలి. అప్పుడే టైప్ 5 లాంటి రుగ్మతులు మన వైపు తొంగి చూడకుండా మన చుట్టూ ఒక ఆరోగ్య వలయం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.